నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. నేను సునీల్. లేడీ డాన్ ఆమె అరెస్టు తర్వాత అసలు ఎపిసోడ్ మొదలైంది. అరుణ మొబైల్ ఫోన్ చుట్టూ నెల్లూరు రాజకీయం హీటెక్కుతోంది. రౌడీ షీటర్కు పేరోల్ ఇప్పించి పోలీస్ ఆఫీసర్లనే ఒక ఆట ఆడించి ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది లేడీ డాన్. ఐఏఎస్ అధికారులను గుప్పెట్లో పెట్టుకుని రాజకీయ నాయకుల అండతో చెలరేగిపోయిన కిలేడి అరుణ క్రైమ్ స్టోరీ చాలానే ఉందట. ఆమె మొబైల్ ఫోన్లో ఇన్ఫర్మేషన్, కాల్ డేటాను చూసి ఇన్వెస్టిగేషన్ అధికారులే షాక్ అయ్యారట. ఇంతకీ లేడీ డాన్ ఫోన్లో ఏముంది? సింహపురి లీడర్లకు అరుణ టెన్షన్ పట్టుకుందా? లేడీ డాన్ అరుణ మొబైల్ ఫోన్లో ఏముంది? అరుణ ఫోన్లోని గుట్టుపై నెల్లూరు లీడర్స్ లో గుబులు. వైసీపీ, టీడీపీ లీడర్లతో లేడీ డాన్ కు సంబంధాలు. పలువురు పోలీసులు, ఐఏఎస్లతో డైరెక్ట్ కాంటాక్ట్. పెరోల్ వివాదం ముగియకముందే ఫోన్ డీటెయిల్స్ తో రచ్చ. మర్డర్ అయినా, సెటిల్మెంట్ అయినా, పనేదైనా మేడం వన్స్ స్టెప్ ఇన్, పని అయిపోవాల్సిందే. పోలీస్ ఆఫీసర్లకే ఒక ఆట ఆడించి ఐఏఎస్ అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకుని పొలిటికల్ లీడర్ల అండతో చెలరేగిపోయిన లేడీ డాన్ అరుణ ఎపిసోడ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. రౌడీ షీటర్ శ్రీకాంత్ లవర్ లేడీ డాన్ అరుణ వ్యవహారంపై పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకొస్తున్నాయట. అరుణ ఫోన్ డేటా ఆధారంగా ఆమె చేసిన సెటిల్మెంట్లు, రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలపై సెన్సేషనల్ లీకులు చక్కర్లు కొడుతున్నాయి. ఫోన్ డేటా, ఫోన్ కాల్ వివరాలు బయటికి వచ్చాయన్న ప్రచారంతో గతంలో అరుణలోని సన్నిహితంగా మెలిగిన లీడర్లు, పోలీస్ ఆఫీసర్ల గుండెల్లో దడ మొదలైందట. రౌడీ షీటర్ శ్రీకాంత్ కు అరుణ హోంశాఖలోని కీలకంగా ఉన్నవారితో లాబియింగ్ చేసి పెరోల్ తెప్పించారని పెద్ద ఎత్తున దుమారం నడిచింది. టీడీపీ ఎమ్మెల్యేలే పెరోల్ కోసం లేఖలు ఇచ్చినట్లు ఆరోపణలొచ్చాయి. లేఖ ఇచ్చింది వాస్తవమే. హోంశాఖ తన లెటర్ యాక్సెప్ట్ చేయలేదంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఆ ఇష్యూపై మొన్నటి వరకు వైసీపీ, టీడీపీ మధ్య ట్వీట్స్ వార్, డైలాగ్ వార్ నడిచింది. అలా చిన్న గ్యాప్ వచ్చిందో లేదో ఇప్పుడు అరుణ మొబైల్ ఫోన్లో సంచలన విషయాలు అంటూ రచ్చ నడుస్తుంది. గతంలో సూళ్లూరుపేటలో ఓ వ్యక్తి తండ్రి హత్యకు అరుణ గ్యాంగ్ కి సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లుగా అనుమానిస్తున్నారట పోలీసులు. సూళ్లూరుపేట కేంద్రంగా అరుణ పలు సెటిల్మెంట్లు చేసినట్లు భావిస్తున్నారట. ఓ మాజీ ఎమ్మెల్యేతో అరుణ సన్నిహితంగా మెలిగినట్లు ఆమె ఫోన్లో ఉన్న వీడియోల ద్వారా గుర్తించినట్లు తెలుస్తోంది. అరుణ ఫోన్ డేటా ఆధారంగా పాత నేరాల చిట్టా బయటపడుతుందట. ఇంతకు అరుణ ఫోన్లో ఏముంది? ఇది నెల్లూరు ప్రజలకే కాదు, ఏపీ పబ్లిక్ కు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అరుణ ఎపిసోడ్లో ఎవరు ఇరుక్కుంటారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అరుణ గతంలో వైసీపీ నేతలతో సంబంధాలు మెయింటైన్ చేస్తే, కూటమి పవర్లోకి వచ్చాక టీడీపీ లీడర్లతో దోస్తీ చేస్తుంది అన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అరుణ ఫోన్లో ఎవరెవరి రహస్యాలు ఉన్నాయి, ఆ వీడియోలు, ఆడియోలు ఎవరి కొంప ముంచబోతున్నాయి? ఇదే ఇప్పుడు అరుణకు సన్నిహితంగా ఉండే అధికారులు, రాజకీయ నేతలు, పోలీస్ ఆఫీసర్లలో ఆందోళనకు దారితీస్తుంది. లేడీ డాన్ అరుణ నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్లో కొంతమంది ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు ఆడియోలు, వీడియోలు, రికార్డులతో పాటుగా వందల కొద్దీ ఫోటోలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తుంది. కోర్టు అనుమతి తీసుకొని అరుణ సమక్షంలోనే ఆమె ఫోన్లో ఉండే సమాచారాన్ని తీసుకోవాలి అనుకుంటున్నారట. ఆమెను అరెస్టు చేసినప్పుడు అరుణ దగ్గర నుంచి 2 ఫోన్లు, 2 సిమ్ కార్డులను సీజ్ చేశారట. అధికారులు, రాజకీయ నేతలతో మాట్లాడే ఫోన్ కన్వర్జేషన్ను రికార్డు చేసే అలవాటు ఆమెకు ఉందని సన్నిహితులు చెబుతున్నారు. లేడీ డాన్ బాధితులు ఒక్కొక్కరు బయటికి వస్తూ ఉండడంతో ఆమె కాల్ లిస్టుపై పోలీసులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. గత 2 ఏళ్ల నుంచి ఆమె ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉంది, ఎవరితో చిట్ చాట్ చేసింది అన్న ఇన్ఫర్మేషన్ ను బయటికి తీసే ప్రయత్నం చేస్తుందట పోలీస్ శాఖ. రౌడీ షీటర్లు, జైలు ఉన్నతాధికారులు,
రాజకీయ నేతలకు తరచుగా ఆమె ఫోన్ చేసి మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారట. ఇలా ఎన్నో రకాలుగా లీకులు, ప్రచారాలు, గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అరుణ ఫోన్లో డేటాను తీసుకునేందుకు పోలీసులు లీగల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారట. ఆమె ఫోన్లోని వివరాలు బయటకొస్తే ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందో అన్న చర్చ అటు టీడీపీలోనూ ఇటు వైసీపీలో ఉంది అంటున్నారు. సేమ్ టైం ఏ ఒక్క పార్టీ లీడర్తో మాత్రమే ఆమెకు సంబంధాలు లేవని, అందరితో సన్నిహితంగా ఉంటూ అరుణ సెటిల్మెంట్లు, దందాలు చేసేదని నెల్లూరులో రచ్చ జరుగుతుంది. ఈ కేసు కూడా అటూ ఇటూ తిరిగి పలువురు వైసీపీ మాజీ ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకోవడం ఖాయమన్న టాక్ అయితే వినిపిస్తుంది.